ప్రైజ్ ద లార్డ్. అందరికీ మన ప్రభు క్రీస్తు నామములో వందనములు, శుభములు. గత కొన్ని వారాలుగా ఇండియా, భారత్లో, ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎలక్షన్స్, వాటి ఫలితాల కోసం కనిపెడుతూ చూస్తున్న సందర్భంలో జూన్ 4వ తారీఖు రానే వచ్చేసింది. ఫలితాలు కూడా మనం చూసేసాం. అందరూ కూడా ఆసక్తిగా కేంద్రంలో ఏర్పడిన ప్రభుత్వం ఏమిటి, ఎన్ని సీట్లు వచ్చాయి, అధికారం చేపట్టడానికి ఏ పార్టీ ముందుకు వెళ్ళింది, ప్రతిపక్షంలో ఎవరు ఉంటారు, అలాగే ఆంధ్రప్రదేశ్ అధికారంలో ఉండేది ఎవరు, అలాగే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఇవన్నీ మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అందరూ ఆలోచిస్తూ ఉన్నారు వాటిని. ఇక నిజంగానే ఇటు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారాలు చేసుకోవడానికి ఆ డేట్స్, ముహూర్తాలు వాళ్ళు రెడీ అవుతున్నారు. ఇక వార్తా ఛానల్స్, పత్రికలు వీటి గురించి ఇక మాట్లాడుతూ ఉన్నాయి. వేడివేడిగా ఇదొక హాట్గా నడుస్తూ ఉంది. అయితే ఈ సమయంలో నా దృష్టికి ఈ ఎలక్షన్లో ఓడిపోయిన పార్టీలు కానీ, వ్యక్తులు కానీ, గెలిచిన వాళ్ళు కానీ నన్ను విభ్రాంతి, షాక్కి ఏమి గురి చేయలేదు. అయితే ఇవి చూస్తూ ఉన్నప్పుడు నా దృష్టికి ఒక వార్త నన్ను విభ్రాంతికి, షాక్కు గురి చేసింది. ఏమిటా వార్త? మే 13వ తారీఖున ఈ సంవత్సరము బ్రిటన్లో ఒక సర్వే జరిగింది. 2020లో బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుండి, EU నుండి, యూరోపియన్ యూనియన్ అనగా జర్మనీ, ఫ్రాన్స్, ఆ చుట్టూ ఉన్న దేశాలు ఒక యూనియన్ మార్కెట్గా, సింగిల్ కరెన్సీగా ఏర్పడింది. వాటి నుండి మేము బయటకు వచ్చేస్తామో, వైదొలిగిపోతామో, అప్పట్లో ప్రైమ్ మినిస్టర్ బోరిస్ జాన్సన్ ఇలాంటి వాళ్ళు వీటిని బయటకు తీసుకుని వచ్చేసారు. సర్వే చేశారు, రెఫరెండం నిర్వహించారు, బయటకు వచ్చేసింది. బ్రెగ్జిట్ అని పేరు మీరు వినే ఉంటారు. అయితే ఈ 4 సంవత్సరముల తర్వాత ఇప్పుడు మరలా రెఫరెండం, సర్వే వాళ్ళు చేపట్టారు. మీ డెసిషన్ ఏమిటి? మనం బయటకు వచ్చేసింది. బ్రెగ్జిట్ అనేది రైట్ డెసిషనా, రాంగ్ డెసిషనా, అది కరెక్ట్ అయిన మనం నిర్ణయం తీసుకున్నామా, లేదంటే అది తప్పుడు నిర్ణయమా? బ్రెగ్జిట్, యూరప్ నుండి బయటకు వచ్చేయడం అని చూస్తే వచ్చిన సర్వేలో వచ్చిన ఫలితం ఏమిటన్నట్లయితే 55% రాంగ్ డెసిషన్. బ్రెగ్జిట్ అనేది తప్పు, మనం తిరిగి వెనక్కి వెళ్ళి యూరప్తో కలిసిపోవాలి అని నిర్ణయాలు ప్రకటించారు. 55%. బ్రెగ్జిట్ అనేది బ్రిటిష్ వాళ్ళు బయటకు వచ్చేసారు యూరోపియన్ యూనియన్ మార్కెట్, వాటన్నిటి నుండి, ట్యాక్సుల నుండి. అయితే వచ్చిన తర్వాత ఒక 4 ఏళ్లకే మనం నిర్ణయం సరిలేదని చెప్పి కొంతమంది తిరిగి మనం యూరప్ తోటి కలిసిపోవాలి, అందులో భాగస్థులం అవ్వాలి అనేది. అలాగే యూరప్ సింగిల్ మార్కెట్లో కలిసిపోదాం, అలాగే యూరప్ సంబంధించిన హారిజాన్ సైన్స్ ప్రోగ్రామ్, అందులో మనం కలిసిపోదాం, ఒకటిగా ఉందాం వాళ్ళతోటి. బ్రెగ్జిట్ తప్పు నిర్ణయం అని ఆలోచనకు వచ్చేసారు. ఇప్పుడు ఆ విధంగా కదులుతూ ఉన్నది. ఇది నన్ను షాక్కు గురి చేసింది. బ్రిటిష్ వాళ్ళు ఎందుకు తిరిగి మళ్ళా కలవాలనుకుంటున్నారు యూరప్లోనికి? ప్రస్తుత బ్రిటన్ ఎండ్ టైం ప్రాఫెసీలో ఎక్కడైనా కనపడతా ఉందా? పాత్ర ఉన్నదా? యూరప్కి అయితే ఖచ్చితంగా పాత్ర ఉంది, ఈ జర్మనీ, ఫ్రాన్స్ వాళ్ళకి. ఎందుకు అన్నట్లయితే ఇటు జర్మనీ నుండే క్రీస్తు విరోధి పాలన ప్రారంభిస్తాడు. జర్మనీని అదొక హెడ్ క్వార్టర్గా దాన్ని తీసుకొని ఆ సిటీ నుంచి, ఈ జర్మనీలో ఉన్నటువంటి సిటీ ఏమిటి? బెర్లిన్, దాని రాజధాని. ఏమిటి దాని ప్రత్యేకత? దేవుని పరిశుద్ధ వాక్యము ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 13వ వచనంలో
పెర్గం గురించి మాట్లాడుతూ సాతాను సింహాసనము ఉన్న స్థలంలో నీవు కాపురం ఉన్నావని చెప్తూ ఉంటాడు. సాతాను సింహాసనము, థ్రోన్, ఆల్టర్, అది ప్రాచీన కాలంలో టర్కీ, ఆసియా మైనర్ అని మనం వింటూ ఉన్నాం. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ ఆల్టర్, బలిపీఠము, జ్యూస్ గాడ్ ఆల్టర్, బలిపీఠము 1879లో బెర్లిన్కి వచ్చేసింది. అక్కడ తీసుకొచ్చి దాన్ని మ్యూజియంలో భద్రపరిచి అక్కడ స్థిరపరిచారు. అక్కడి నుండే జర్మనీకి సంబంధించిన అడాల్ఫ్ హిట్లర్ 1935-40 ప్రాంతంలో నాజీ పార్టీ స్థాపించాడు. ఆ బలిపీఠం మీదే పెద్ద మీటింగ్ ఒకటి అక్కడ అతను జరుపుకొని పార్టీని ప్రకటించి ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధానికి కారణమయ్యాడు. అయితే జర్మనీ ఓటమి పాలైంది. ఇందులో జర్మనీ ఆ పాత్ర మనకు తెలుసు దేవుని వాక్యంలో. అది ఎండ్ టైమ్స్లో ప్రధానమైన పాత్ర పోషించటానికి జర్మనీ, ఫ్రాన్స్ ఆ చుట్టూ ఉన్నాయి. ఎందుకంటే ఇదే ఒకప్పుడు హోలీ రోమన్ ఎంపైర్. అంతకుముందు ఇది రోమన్ ఎంపైర్గా పిలువబడింది. తర్వాత హోలీ రోమన్ ఎంపైర్. ఇప్పుడు చిన్న చిన్న దేశాలుగా విడిపోయి ఇక యూరప్ ఇది క్రమంగా దగ్గర అవుతూ 10 దేశాలు ఏర్పడడానికి ముందుకు వస్తూ ఉంది. మరి అయితే బ్రిటిష్ వాళ్ళ పాత్ర ఏమిటి? తిరిగి వస్తే ఖచ్చితంగా తిరిగి కలుస్తుంది, వస్తుందని మనకు వాక్యంలో అర్థమవుతూ ఉంది. ఇప్పుడు ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం తీసుకోండి ఒకసారి. అందులో సముద్రంలో ఒక క్రూర మృగం బయటకు వస్తూ ఉంది. దానికి 10 కొమ్ములు 7 తలలు ఉన్న ఒక క్రూర మృగము. 10 కొమ్ములు, 10 హార్న్స్ అండ్ 7 హెడ్స్. తర్వాత ఈ కొమ్ముల మీద 10 కిరీటములు ఉన్నవని చెప్తూ ఉంది. ఆ తర్వాత 7 తలలు, దేవదూషణకరమైన పేర్లు. రైట్, ఇప్పుడు చూడండి 7 తలలు. 7 తలల గురించి మనం తెలుసుకోవాలనుకుంటే తర్వాత ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో 7 కొండలు, 7 తలలు. తర్వాత ఇక్కడ చెప్పబడిన జంతువు చిరుతపులిని పోలి ఉందని చెప్తున్నాడు. ఇది అంటే ఒక జంతువు చిరుతపులి, మళ్ళీ దాని నోరు సింహపు నోరు అంటున్నాడు. పాదములు ఎలుగుబంటి పాదములు. అంటే ఎలుగుబంటి సపరేట్గా జంతువు ఉంటే ఇక్కడ పాదాల చిరుతపులిలో కనపడుతూ ఉన్నాయి. సింహము అంటే చిరుతపులి, సింహము, ఎలుగుబంటి కలుస్తూ ఉన్నాయి. 7 తలలు దగ్గరికి వచ్చినాయి. 10 కిరీటాలు, 10 మంది రాజులు దగ్గరికి వచ్చారు అని కనపడుతుంది. ఇవి విడిగా మనకి దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తాం. అందులో ఒక జంతువు. ఇవన్నీ తర్వాత ప్రభుత్వాలని చెప్పబడ్డాయి. ఒక జంతువు సింహము, ఇక్కడ తల అని చెప్తున్నాం కదా, సింహము ఒక జంతువు, ఒక తల. తర్వాత అది మనకు అర్థమవుతుంది బబులోను సామ్రాజ్యము. అది తర్వాత గోల్డ్, బంగారం అని చెప్పబడింది. తర్వాత జంతువు ఎలుగుబంటిని పోలి ఉంది. అది మాది పార్సేక్ అని, సిల్వర్, వెండిని పోలి ఉన్నదని. తర్వాత చిరుతపులో అనే ఒక జంతువు వచ్చింది. అయితే దానికి 4 తలలు ఉన్నాయి, కొన్ని రెక్కలు కూడా ఉన్నాయి వాటికి, ఫౌల్ వింగ్స్ అంటే పక్షికుండే రెక్కలు. ఇలాగా అంటే ఇది గ్రీకు సామ్రాజ్యం, అలెగ్జాండర్ ద గ్రేట్, చిరుతపులి, అలాగే ఇత్తడిని పోలి ఉన్నది. ఇలాగా తర్వాత మరొక క్రూర మృగం, ఘోరమును భయంకరమైన క్రూర మృగం, ఇనుప దంతములు, పెద్ద ఇనుప దంతములు, ఐరన్. ఇది మనం తీసుకున్నప్పుడు మరొక సందర్భంలో రోమా సామ్రాజ్యము, ఇనుము. ఇక్కడ ఒక తల. అంటే మనకి దానియేలు గ్రంథంలో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకు చెప్తున్నాను. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో కనబడిన జంతువు దానియేలు గ్రంథంలో విడివిడిగా చెప్పబడ్డాయి. ఇవి ప్రభుత్వాలు. ఇవి సింహం ఒక తల, ఒకటే లెక్క పెట్టుకోండి మీరు. ఎలుగుబంటి 1, 2, చిరుతపులు 4 తలలో, 4, 2, 6. ఇక మరొకటి క్రూర మృగం ఒక తల. అంటే 7 తలలు ఒకేసారి మనకి విడివిడిగా
ఒక్కొక్క జంతువు కాకుండా కాంబో బీస్ట్ అన్నట్టు ఒకేసారి ఒక జంతువు, అందులో 7 తలలు వచ్చేసినాయి. మరి 10 అంటే ఇవి దేవదూషణకరమైన మాటలు వాటి మీద కనపడుతున్నాయంటే మానవ చరిత్రలో కొన్ని ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. వాటిని ప్రభావితము ఇంపాక్ట్ చేసింది అపవాది సాతాను ఘటసర్పం 100%. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం దేవుడు ఏర్పాటు చేశాడు, యునైటెడ్ స్టేట్స్ దేవుడు ఏర్పాటు చేశాడు అన్ని జనుల్లో. అయితే కొన్ని దేశంలో రాజ్యములు కొన్ని ఉన్నాయి, అవి కంప్లీట్గా డార్క్ ఫోర్సెస్, చీకటి శక్తులు అపవాది సాతాను ద్వారా నడిపించబడ్డాయి. అందుకనే దేవదూషణకరమైన మాటలు ఉన్నవి అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆ 7 తలలో 7వ తల రాబోతూ ఉంది. అతనే ద యాంటిక్రైస్ట్, అంటే ప్రభుత్వము. అప్పుడు అతనే ఒక రాజుగా, 8వ రాజుగా అందులో ఉంటాడు. కాబట్టి ఈ తలలు ప్రభుత్వాలు, ఇవి కింగ్డమ్స్, రాజ్యములు, 10 కొమ్ములు, 10 మంది రాజులు. ఇవి దానియేలు కాలంలో ఈ విధంగా కనపడుతూ ఉన్నాయి. మరైతే ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు రాకడకు, సెకండ్ కమింగ్కి, దానియేలు ప్రవక్త కాలంలో ఒక్కొక్కటిగా కనపడింది, ఇది ఒక్కొక్కటిగా విడివిడిగా ఉన్నవి అంతా ఒకటిగా ఇప్పుడు దగ్గరికి వస్తూ ఉన్నాయి. అదే చిరుతపులిని పోలింది అంటున్నాడు. ఇక్కడ చిరుతపులి ఆ దానియేలు ప్రవక్త కాలంలో మనకి గ్రీక్ సామ్రాజ్యం అని చెప్పాం. తర్వాత గ్రీకును జయించుకున్నదే రోమా సామ్రాజ్యం. దానికి పెద్ద ఇనుపు దంతంలో ఇత్తడి గోలి, ఇత్తడి గోళ్ళు, ఇత్తడి గ్రీక్ సామ్రాజ్యం ఇనుముతో కలిసి ఉంది అని మనం చూస్తూ ఉన్నప్పుడు హోలీ రోమన్ ఎంపైర్ తర్వాత ఆ గ్రీక్ సామ్రాజ్యం వీటన్నిటిని కలుపుకుని తర్వాత అది ఏర్పడింది. ఇవన్నీ అంతరించిపోయినాయి. బబులోను, మాది, పార్సిక, గ్రీకు, వాటిని అన్నిటిని మళ్ళీ అధిగమించి రోమ సామ్రాజ్యం వచ్చింది. ఇప్పుడు హోలీ రోమన్ ఎంపైర్, పవిత్ర రోమ సామ్రాజ్యం ఏర్పడినప్పుడు ఖచ్చితంగా గ్రీకు, యూరప్ అంతా కూడా, జర్మనీ వాటిలో ఉన్నవి. ఇప్పుడు ఒక మాటలో హోలీ రోమన్ ఎంపైర్ ఇప్పుడు ఉన్నదా, తిరిగి అది పునరుద్ధానం అయ్యిందా, తిరిగి రిజరెక్ట్ అయ్యిందా అని చెప్తే అదే జర్మనీ, ఫ్రాన్స్ చుట్టూ ఉన్న దేశంలో, యూరప్లో ఉన్నవి. ఇప్పుడు యూరప్ను విడిచిపెట్టినటువంటి ఈ బ్రిటన్ తిరిగి ఎందుకు రావాలనుకుంటుంది, ఇది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. ఈ జంతువు చిరుతపులిని పోలి ఉందంటున్నాడు కదా. చిరుతపులి గురించి మనం ఆలోచిస్తే దానికి మనం ప్రస్తుత దేశాలను మనం తీసుకున్నప్పుడు జర్మనీని మనం తీసుకుంటే 2వ ప్రపంచ యుద్ధంలో జర్మనీ యుద్ధానికి వార్ ట్యాంక్స్ తయారు చేసుకుని వాటికి లెపార్డ్స్ అని పేరు పెట్టింది. లెపార్డ్ 1, లెపార్డ్ 2 అని. సరే, రెండవది ఇదే లెపార్డ్ దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో 4 తలలు ఉన్నాయంటున్నాడు. సాధారణంగా జంతువు ఒకటే ఉండాలి, 4 తలలు సపరేట్గా కనపడుతున్నాయి. అంటే జర్మనీకి రైక్స్ అంటారు. రైక్ అనగా ఎంపైర్ అన్నమాట, సామ్రాజ్యం. అలాగా 2వ ప్రపంచ యుద్ధానికి జరుగుతున్న సమయంలో హిట్లర్ని వాళ్ళు 3వ రైక్, థర్డ్ రైక్ అని చెప్తారు. మరి 4వ వ్యక్తి ఇప్పుడు ఏర్పడతాడు ఈ కాలంలో. జర్మనీ హిట్లర్ కోరుకున్నట్లుగా ప్రపంచాన్ని పరిపాలించాలి, ఆ వ్యక్తి వస్తాడు అని చెప్తున్నాడు. ఇది మనం ఆలోచిస్తున్నప్పుడు జర్మనీ అన్అఫీషియల్గా లెపార్డ్ని తీసుకున్నారు వాళ్ళు. ఈ లెపార్డ్ అనేది జర్మనీ, ఇనుపు దంతములు, చిరుతపులి, ఇది జర్మనీగా మనం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా 4 తలలు ఉన్నవంటే అది జర్మనీ అనమాట. అది లెపార్డ్. దీనికి ఎలుగుబంటి పాదాలు అంటున్నాడు. ఎలుగుబంటి మనకు ప్రాచీన కాలంలో మాది, పార్సిక అని సిల్వర్ అని చెప్తూ ఉన్నాం. ఇప్పుడు రష్యా జాతీయ చిహ్నం ధ్రువపు ఎలుగుబంటి, బేర్, లెపార్డ్ కాదు, బేర్. అది కలుస్తూ ఉంది రష్యా. అంటే ప్రస్తుతం నేటోలో ఉన్న జర్మనీ, నేటోలో కొనసాగు, అవి నెమ్మదిగా బయటకు వచ్చేస్తాయి. అంటే యునైటెడ్ స్టేట్స్ ప్రభావం తగ్గిపోద్ది, రష్యా, జర్మనీ ఒకటవుతారు. అది కలవాలి, అది ఎండ్ టైమ్స్ గవర్నమెంట్. తర్వాత సింహపు నోరు. సింహము ప్రాచీన కాలంలో
బబులోను సామ్రాజ్యం అంటున్నాం. ఇప్పుడు వీళ్ళు అంతరించిపోయారు. మరి అయితే ఏమిటి? బ్రిటిష్ వాళ్ళు. ఇంగ్లాండ్ జాతీయ చిహ్నం సింహం, లయన్. అలాగే ఇంగ్లీష్ భాష మాట్లాడడం, సింహపు నోరంటే నోరు మాట్లాడేదే కదా. కాబట్టి బ్రిటన్ తిరిగి రావటం అనేది అది అనివార్యము, తిరిగి వచ్చి కలుస్తుంది. ఎందులోనూ జర్మనీ, ఫ్రాన్స్తో కలుసుకొని ఇటు రష్యా, ఇంగ్లాండ్ వీటితో పాటు కొన్ని దేశాలు ఏర్పడతాయి. అదే ఇక్కడ చెప్తున్నాడు. మనము ప్రస్తుతం జరిగిన ఎలక్షన్లో ఈ ప్రభుత్వం అయ్యో ఇది గెలవలేదు, లేకపోతే ఇది వచ్చింది అదే వచ్చిందని ఇవి మాట్లాడుతూ ఉన్నది ఎవరంటే లోకస్తులు, చీకట్లో ఉన్నవాళ్ళు, నిద్రపోతున్న వాళ్ళు. అయితే వెలుగు సంబంధులు, యేసుక్రీస్తు రాజ్య పౌరసత్వం కలిగిన వాళ్ళు, సిలువనెత్తుకుని నడిచేవాళ్ళు ఆలోచించాల్సింది ఎండ్ టైమ్స్ గవర్నమెంట్. సరే, ఇక్కడ ఈ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ప్రపంచంలో జరిగే మార్పు ఏమిటి? ప్రస్తుతం ఏర్పడిన ఇండియాలో, ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన ప్రభుత్వాలు ఇవి ద యాంటిక్రైస్ట్ రూలింగ్ కిందకి వెళ్ళిపోతాయి. ఇవి ఖచ్చితంగా వెళ్ళిపోతాయి. తర్వాత ఎలక్షన్ వచ్చేది 2029కి. అప్పుడు ఎలక్షన్ ఉంటుందని నేను అనుకోవటం లేదు. 2025, 26 ఈ 2 సంవత్సరములు చాలా కీలకమైనవి, క్రూషియల్ ఇయర్స్. ప్రపంచంలో అణుయుద్ధం జరిగే అవకాశం ఉన్నది. ప్రపంచ జనాభాలో కోట్ల మంది చనిపోయే పరిస్థితి. యెరూషలేము 2గా విభజన జరిగే సంఘటన. యెరూషలేములో దేవాలయం కట్టబడింది. వీటన్నిటిని చర్చ్ శ్రమలు గుండా వెళ్ళబోతూ ఉంది. పెర్సిక్యూషన్స్ రాబోతూ ఉన్నాయి. యేసుక్రీస్తు ఎవరు తెలియని రోజులు ఏర్పడుతూ ఉంటారు. యేసుక్రీస్తు మాకు తెలియదు. ఆయన ఉపదేశము, సంఘం గురించి తెలియని వాళ్ళు, ఊరికే అదొక మతము అనుకునే, కులం అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ పొలిటీషియన్లో, ప్రభుత్వాల్లో యేసుక్రీస్తు తెలియని వాళ్ళు ఉంటారు. క్రమంగా సంఘం మీద పడడం, మతం మీద పడడం. ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వాలు ఇటు భారత్, ఆంధ్ర క్రమంగా ద యాంటిక్రైస్ట్ రూలింగ్కి వెళ్ళిపోతాయి. అయితే వరల్డ్ స్టేజ్లో ఏర్పడే ప్రభుత్వాన్ని గురించి ఇప్పుడు నేను మీకు మాట్లాడుతూ ఉన్నాను. ఖచ్చితంగా ఒక బీస్ట్ సిస్టమ్, గవర్నమెంట్ వస్తూ ఉంది. మరి ఇందుకు ఇది మాట్లాడుతున్నాం. దానికి ఘటసర్పం తన బలమును, సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చాను. దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలింది, కానీ అది బాగు అయ్యను. చావు దెబ్బ అని మనం చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇదే జర్మనీని మనం తీసుకుంటే 2వ ప్రపంచ యుద్ధం తర్వాత 49 ఆ ప్రాంతంలో జర్మనీ విభజనకు గురైంది, 2గా విడిపోయింది. పశ్చిమ జర్మనీ, తూర్పు జర్మనీ, వెస్ట్ అండ్ ఈస్ట్గా. పశ్చిమ జర్మనీ ఇటు బ్రిటిష్ మరియు యునైటెడ్ స్టేట్స్ వాళ్ళ అధీనంలో ఉంది. తూర్పు జర్మనీ రష్యా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళింది. తర్వాత 89లో అయితే వాళ్ళు అప్పుడే ఈ తూర్పు, పడమర ఈ జర్మనీలు ఒకటిగా కలుసుకోకుండా ఉండడానికే బెర్లిన్ వాల్ అంటారు, పెద్ద గోడ ఒకటి కూడా కట్టేశారు వాళ్ళు. వాళ్ళు ఇటు వాళ్ళు అటు వాళ్ళు ఇటు రాకుండా ఉండాలని. తర్వాత ఈ గోడ పడగొట్టబడింది. అప్పుడు పత్రికలు రాశాయి, నాయకులు ప్రకటించారు, జర్మనీ గాయము, చావు దెబ్బ మానిపోయింది, తిరిగి బతికింది. జర్మనీ ఒకటిగా అయిపోయింది 89 తర్వాత 90లో, 1990లో. కాబట్టి ఇవన్నీ కొంచెం దగ్గరగా కనపడుతూ ఉన్నాయి. పోల్చి మాట్లాడడానికి దీన్ని ఇండియా అని మాట్లాడలేం. ఇండియా విభజనకు గురైంది. ఇండియా నుంచే కదా పాకిస్తాన్ బయటకు వచ్చింది. వాళ్ళు ఎప్పుడైనా కలుపుతారా? మళ్ళా రారు. ఇండియా నుంచే బంగ్లాదేశ్ వెళ్ళింది. ఇప్పుడు అంతా ఎందుకు? హైదరాబాద్ ఆంధ్ర నుంచి విడదీయబడింది, మళ్ళీ కలుపుతారా? కానీ జర్మనీకి జరిగింది. ఈస్ట్ వెస్ట్గా విడగొట్టబడింది, దగ్గరికి వచ్చి మళ్ళీ కలిసాయి 89, 90లో. అప్పుడు రాశాయి పత్రికలు, డెడ్లీ వోండ్, హీల్ అయిపోయింది, బాగయ్యింది అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఇంటర్నేషనల్ న్యూస్ చూడండి, ప్రపంచ పరిణామాలు చూడండి జరుగుతున్నవి. అలాగే మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్ జరుగుతున్న వార్ ఇంకా ముగియలేదు. అది హెజ్బొల్లా, లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బొల్లా తోటి ఇంకెక్కువ అయింది యుద్ధం. హమాస్ అనుకుంటున్నామా? అది కాదు, ఇప్పుడు హెజ్బొల్లా తోటి. హెజ్బొల్లా రాకెట్స్ వేస్తూ ఉంది,
ఇజ్రాయెల్ భూభాగాన్ని తగలబెడతా ఉంది. ఇది పెద్ద యుద్ధంగా మారిపోతూ ఉంది, ఆగటం లేదు. పోయిన అక్టోబర్లో మొదలైంది, ఇప్పటికి ఇంకా జరుగుతూ ఉంది. తర్వాత ఇక రష్యా యునైటెడ్ స్టేట్స్ మీదకి యుద్ధ వాతావరణం వారి మధ్య పెరుగుతూ ఉంది. ఎందుకంటే రష్యా మీద ఒకటి ప్రకటించింది యునైటెడ్ స్టేట్స్, యుక్రెయిన్కి ఒకటి చెప్పింది, మేము ఇచ్చిన ఆయుధాలు మేము పర్మిషన్ ఇస్తున్నాం, ఇక నుంచి నీవు రష్యా భూభాగాన్ని లోపలకు కూడా ఈ మిసైల్స్ వేసుకోవచ్చు అని. ఇది విన్నటువంటి రష్యా వెంటనే ప్రకటించింది, ఎప్పుడైతే మీకు సంబంధించిన ఆయుధాలు మా దేశాన్ని తాకితే మీతోటే నాకు యుద్ధం అని అతను ప్రకటించాడు. అణువాయుధాలు ఉపయోగిస్తాను. అలాగే కొత్తగా మళ్ళీ స్టేట్మెంట్ ఏమిటన్నట్లయితే, నేను కూడా మిడిల్ ఈస్ట్ యుద్ధంలో జరుగుతుంది కదా, ఈ హెజ్బొల్లాకి హూతీ వాళ్ళకి పవర్ఫుల్ ఆయుధాలు నేను ఇచ్చేస్తాను, మీరు యుక్రెయిన్కి ఇచ్చినట్టు నేను వీళ్ళకి ఇచ్చేస్తాను అని చెప్పాడు. ఇక ఇవన్నీ కూడా రోజు రోజు పెరుగుతూనే ఉంది, కానీ సమాధానం అనేది రావటం లేదు. యుద్ధాలు పెరుగుతూ ఉన్నాయి, ఇంక్రీజ్ అవుతూ ఉంది. వీటన్నిటికీ మనం తెలుసుకోవాల్సింది ప్రభువైన యేసుక్రీస్తు రాకడ ద్వారం దగ్గర ఉన్నది. సంఘము, ర్యాప్చర్, ఇవన్నీ దగ్గరికి వస్తూ ఉన్నాయి. కాబట్టి వింటూ ఉన్నప్పుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. బ్రెగ్జిట్ 2020లో జరిగింది, కానీ ఇప్పుడు అది తిరిగి మేము తప్పు చేసాం, అప్పుడు తిరిగి కలిసిపోతాము. ఇది అనివార్యం, జరగాలి. ఎలాగా ప్రకటన 13లో ఉన్నది. కాబట్టి అందరూ మీరు సిద్ధపడండి. అలాగే నేటి ప్రభుత్వాల కోసం ప్రార్థన చేయండి. విశ్వాసాన్ని కాపాడుకోండి. విశ్వాసానికి పరీక్షలు రాబోతూ ఉన్నాయి. వచ్చే 25, 26 గుర్తుపెట్టుకోండి, 2 సంవత్సరములు అత్యంత కీలకంగా ఉంటాయి. అవి యాంటిక్రైస్ట్ పాలనలోనికి తీసుకుని వెళ్ళిపోతాయి. క్రీస్తు విరోధి ఇప్పుడున్న ప్రభుత్వాలే వాళ్ళ కిందకి వెళ్ళిపోతారు. ఏర్పడిన ప్రభుత్వాల్లో కూడా చీలికలు వస్తాయి, అస్థిరత్వం వచ్చేది. అయితే సర్వాధికారి జీవం గల దేవుడు రాబోతూ ఉన్నాడు. నీవు ఆయన రాజ్య పౌరుడివేనా? మారు మనసు, రక్షణ, నీ పౌరసత్వం ఎక్కడ? కాబట్టి రాత్రి చాలా గడిచిపోయింది, పగలు సమీపిస్తుంది. మీరు వెలుగు సంబంధుల వలె చీకటి సంబంధులు కాకుండా రక్షణ, నిరీక్షణ అనే శిరస్త్రాణము, విశ్వాసము, ప్రేమ అనే కవచము ధరించుకొని యేసుక్రీస్తు కొరకు, అలాగే కొన్ని ఆత్మలను మనం ఆయన వైపు తీసుకుని వెళదాం. కొంతమందినైనా అలర్ట్ చేయండి. దేవుడు ఆయన పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఆ విధంగా సిద్ధపరచును గాక. ఆమేన్. ఇప్పుడు తర్వాత నేను గతంలో మీకు బైబిల్ టెస్ట్ 7వ బైబిల్ పరీక్ష అనేది ఒకటి మీకు కొన్ని ప్రశ్నలు ఇచ్చాను, 10 ప్రశ్నలు. వాటి జవాబులు ఇప్పుడు నేను చెప్తూ ఉన్నాను, చూడండి. ఇప్పుడు బైబిల్ టెస్ట్ 7 ఆన్సర్స్ చెప్తూ ఉన్నాను. మీరు చాలామంది వీటిని ఇది పెద్ద కష్టమైన ప్రశ్నలు కాదు, గతంలో మీరు కొంచెం వెరిగే ఉన్న ప్రశ్నలు ఇవి. అందులో ఒకటి, పాత నిబంధనలో ఒకే అధ్యాయం ఉన్న పుస్తకము. అంటే పాత నిబంధన అన్నిటిలో ఓ పుస్తకం ఉంటుంది, ఒకటే అధ్యాయం ఉంటుంది. అందులో ఏమిటది? ఓబద్య. 21 వచనాలు ఉంటాయి, అది ఒకటే అధ్యాయం ఉన్న పుస్తకం, ఓబద్య. ప్రశ్న 2, హగ్గయి పేరునకు అర్థము ఏమిటి? హగ్గయి పేరుకు అర్థము ఫెస్టివల్, సెలబ్రేటరీ, అనగా పండుగ వాతావరణం కలిగిన సెలవు దినం అంత అర్థం ఉంది. ఫెస్టివ్, పండుగ, ఫెస్టివల్ అని అర్థం. 3వ ప్రశ్న, అపోస్తలుల కార్యములు పుస్తకం వ్రాసింది ఎవరు? ప్రభు శిష్యుడైన లూకా. అపోస్తలుల కార్యముల పుస్తకం వ్రాసింది లూకా. ప్రశ్న 4, బైబిల్ అంతట్లో చిన్న వచనం ఏది? ఇది కింగ్ జేమ్స్ ఇంగ్లీష్ బైబిల్ని ఆధారం చేసుకుని చెప్తూ ఉంటారు. యోహాను సువార్త 11:35లో ఉంటుంది. యేసు కన్నీళ్లు విడిచెను, జీసస్ వెప్ట్. అదొక జీసస్ వెప్ట్, ఈ రెండు మాటలు ఒక వచనం అన్నమాట. అది కింగ్ జేమ్స్ ఆ వెర్షన్ని లెక్క తీసుకొని చిన్న వచనం ఏది, పెద్ద వచనం అది అని
చెప్తూ ఉంటారు. యేసు కన్నీళ్లు విడిచిన, జీసస్ వెప్ట్. అది ప్రశ్న 5. సితారా పిల్లను గ్రోవే వాయిద్యములకు మూల పురుషుడు ఎవరు? సితారా సానిక, పిల్లను గ్రోవకు మరో పేరు సానిక. ఎవరు మూల పురుషుడు? ఆదికాండము 4:21లో యూబాలు అనే వ్యక్తి వీటికి మూల పురుషుడు. ప్రశ్న 6. నోవహు జలప్రళయం ఎన్ని దినముల తర్వాత నీళ్లు తగ్గిపోయినవి? జలప్రళయం మొదలైంది, ఎన్ని దినాలకి నీళ్లు తగ్గిపోతూ వచ్చాయి? ఆదికాండం 8:3లో 150 దినముల తర్వాత. ఆన్సర్ 150 దినములు తర్వాత నీళ్లు తగ్గిపోతూ నేల ఆరిపోతూ వచ్చింది. ప్రశ్న 7. ప్రభు శిష్యుల్లో ప్రియుడైన వైద్యుడు ఎవరు? రైట్, అంటే ఇక్కడ 12 మంది శిష్యులను అపోస్తులు అంటాం కదా, ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా శిష్యులు అపోస్తులు ఉన్నారు. అపోస్తులైన పౌలు లేడా? అలాగా బర్నబా కూడా అపోస్తులుడే. అయితే వాక్యంలో ప్రస్తావించి మనకి చదివినట్టు కనపడదు. ప్రియుడైన వైద్యుడు లూకా. కొలస్సీయులకు రాసిన పత్రిక 4:14లో లూకా ప్రియుడైన వైద్యుడు అంటే డాక్టర్ లూక్ అని అర్థం. ప్రశ్న 8. ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, నేను కలలో ఆయనను గురించి మిక్కిలి బాధపడితిని అని చెప్పిన స్త్రీ ఎవరు? ఆ స్త్రీ మత్తయి సువార్త 27:19లో పిలాతు భార్య. ఇప్పుడు మనకి ఇంటర్నెట్ సమాచారంలో వాటిలో ఆమె పేరు కూడా ప్రస్తావిస్తారు, ప్రొకూల. అయితే బైబిల్లో పేరు ప్రస్తావించలేదు కాబట్టి మనం మాట్లాడుకోము, కానీ పిలాతు భార్య అంటే సరిపోతుంది. ఆ విధంగా చెప్పిన స్త్రీ. ఆన్సర్ పిలాతు భార్య. ఇక ప్రశ్న 9. హోసన్న పేరుకు అర్థం? అసలు హోసన్న అనగా గ్రీకు పదం, దానికి అర్థం ప్లీజ్ సేవ్ అస్, దయచేసి మమ్మల్ని రక్షించు అని అర్థం. రక్షకుడా దయచేసి మమ్మల్ని రక్షించు అని. అయితే దేవుని వాక్యంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. మత్తయి 21:9లో దావీదు కుమారునికి జయము, ప్రభుపేట వచ్చేవాడు స్తుతింపబడుగాక, సర్వోన్నతమైన స్థలంలో జయము. ఈ అర్థాలు ఉన్నాయి హోసన్న. ప్రశ్న 10. ఎల్ ఒలాం పేరునకు అర్థం? ఆదికాండము 21:33లో నిత్య దేవుడు, ఇటర్నల్ గాడ్ అని అర్థం, నిత్యుడగు దేవుడు. అది. ఈ విధంగా 10 ప్రశ్నలు మీరు చాలామంది ఆన్సర్ చేసి ఉన్నారు. మీ అందరికీ ప్రత్యేక వందనాలు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వీడియో ద్వారా మరొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. కాలము సంకుచితము, టైమ్ ఈజ్ షార్ట్. ఆయన వచ్చేస్తూ ఉన్నాడు. మన జనరేషన్, మన తరం చూస్తాం. యెరూషలేంలో అవి కనపడుతూ ఉన్నాయి, మిడిల్ ఈస్ట్లో. అలాగే వరల్డ్ స్టేజ్లో ప్రకటన గ్రంథం 13 అధ్యాయంలో చెప్పబడిన బీస్ట్ గవర్నమెంట్ సిస్టమ్ కలుస్తూ ఉంది. ఇటు జర్మనీ, రష్యా, బ్రిటన్, వీటితో పాటు కొన్ని దేశాలు, ఫ్రాన్స్, జర్మనీ అలా కలిసి ఉంటాయి ఇందులో. ఇవి ఆ వ్యక్తికి చోటిస్తాయి. ప్రధానంగా ఈ నగరం గుర్తుపెట్టుకోండి, బెర్లిన్. సాతాను సింహాసనం ఉన్న స్థలం అది. ది యాంటిక్రైస్ట్ రూలింగ్ మొదలు పెడతాడు అక్కడి నుండి. హిట్లరు క్రీస్తు విరోధి ఆత్మతో అతను నింపబడి యూదులను 5 లక్షల మందిని చంపేశాడని చెప్తూ ఉంటారు. అంతకంటే ఘోరంగా యూదులు చిత్రవదకు, సంహారానికి గురవుతారు క్రైస్తవులు. కాబట్టి రాకడ గురించి మరింత వివరంగా మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడు, నేను గతంలో కొన్ని పాత వీడియోలు చేశాను. సంఘము ఎప్పుడు ఎత్తబడుతుంది, శ్రమల గుండా వెళుతుందా, సెకండ్ కమింగ్, ర్యాప్చర్కున్న తేడా ఏమిటి, కడబోరానికి అర్థం ఏమిటి, ఇవన్నీ కూడా గతంలో నేను ప్రస్తావించాను. ఒకసారి దయచేసి వినండి. వీటి ఉద్దేశం ఏమిటన్నట్లయితే, మిమ్ములను, నిన్ను, నీ బిడ్డలను, కుటుంబాన్ని, మీరు వెళుతున్న సంఘము, ఇవి బెరే సంఘములు అడగండి. ఎందుకు మీ చర్చలో వీటి గురించి మాట్లాడడం లేదు? నేటి సంఘంలో సువార్త, దేవుని రాజ్య సువార్త, వీటి గురించి ప్రస్తావించాలి, మాట్లాడాలి. ఇవి మాట్లాడకుండా ఊరికే వచ్చిపోతూ ఉంటే సంఘం ప్యారలైజ్డ్, డెడ్ చర్చ్, పక్షవాతంతో చచ్చిన స్థితిలో పడి ఉన్నట్టుగా అర్థం. యేసుక్రీస్తు కొరకు దీపములు మండుతూ నడుములు కట్టుకొని ఉండండి. ఎందుకు? క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థము కాదనేరికి, మీరు స్థిరులు, కదలని వారును ఎప్పటికీ
క్రీస్తు పరిచర్యందు, ప్రభు పరిచర్యందు ఆసక్తి ఉండండి. మీకోసం నేను ప్రార్థిస్తున్నాను. కనికర సంపన్నుడా, జీవము గల దేవ, పరిశుద్ధుడా, మరొకసారి మా ఇంటికి మీరు ఇచ్చిన వాక్యము, అలాగే కొన్ని బైబిల్ టెస్ట్ ప్రశ్నలకు ఇచ్చిన జవాబులను బట్టి మీకు స్తోత్రములు. ఇటు భారతదేశంలోనూ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన ప్రభుత్వాలను బట్టి నిన్ను మహింపరుస్తూ ఉన్నాం. నీ చిత్తము, సర్వాధికారం నీది, అధికారం పనిచేస్తూ ఉన్నాం. అలాగే యూరప్లో జరుగుతున్న పరిణామములు, మిడిల్ ఈస్ట్లో జరుగుతున్నవి మరొకసారి అర్థం చేసుకునే కృపా, జ్ఞానం, ఆలోచన మాకు ఇవ్వండి. వింటూ ఉన్న నీ బిడ్డలను నీ ఆత్మతో నింపి వారి దీపములు మండుచుండనివ్వండి. వారి కుటుంబాల్లో బిడ్డలకు పెద్ద వయసులో ఉన్న వారికి ఆరోగ్యం ఇచ్చి, బలం ఇచ్చి, వారి ప్రతి అవసరం తీరుస్తూ వారి దీపములు ప్రకాశవంతంగా వెలిగింపచేసి అనేకులకు దీవెనకరంగా వారిని మార్చమని, అలాగే ఇస్లాం ప్రజలు, హిందూ ప్రజలు, ఉత్తర ఆఫ్రికా, ఉత్తర కొరియా, ఆఫ్ఘనిస్తాన్, చెదిరిపోయిన సంఘము, యుక్రెయిన్లో ప్రజలందరి కోసం మొరపెట్టుకుంటూ మా ప్రియుడు, పరిశుద్ధుడు, విమోచకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ ప్రశస్త పునరుద్ధానంలో ప్రార్థించి ఆరాధించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. యుగములు జీవించు దేవుడవు, అన్ని తరములు సేవించు మహారాజువు, సర్వయుగములు జీవించు దేవుడవు,